ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినటువంటి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఏపీ టెట్‌కి సంబంధించినటువంటి ఒక అప్డేట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చింది. సో ఆ అప్డేట్ ఏంటంటే ఫైనల్ కీ రిలీజ్ చేసింది. ఈ ఫైనల్ కీ రిలీజ్ చేయడం వల్ల అభ్యర్థులు ఫైనల్‌గా వాళ్ళ మార్క్స్‌ని చెక్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సో మీ దగ్గర మీరు రాసినటువంటి ఎగ్జామ్‌కి మీరు ఇచ్చే మీరు ఇచ్చినటువంటి ఆన్సర్స్‌కి క్వెషన్‌కి ఇచ్చినటువంటి ఆన్సర్స్‌ని ఆ కీ ఇచ్చారు కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మీకు ఎన్ని మార్కులు వస్తాయన్నది ఒక అంచనాకు రావచ్చు. సో ఫైనల్ కీ ఇచ్చారంటే ఇంకా రిజల్ట్స్ మేబీ వితిన్ ఏ డేలో వాళ్ళు రిలీజ్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉంది. సో కాబట్టి అభ్యర్థులు ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే ఒక్కసారి మీరు ఆన్సర్ చేసినటువంటి క్వశ్చన్స్ ఆ కీని ముందర పెట్టుకొని ఎన్ని మార్క్స్ మీకు వచ్చాయి అన్నటువంటివి మీరు పక్కాగా పర్ఫెక్ట్గా తెలుసుకోవడానికి స్కోప్ ఉంది. సో అది ఎలా చేయొచ్చు అన్నది నేను ఇప్పుడు ఒకసారి చెప్తాను. మొదటగా మీరు అఫీషియల్ వెబ్‌సైట్‌కి వెళ్ళండి. నేను రిక్వెస్ట్ చేసేది ఏందంటే అభ్యర్థులందరినీ ఏ వెబ్‌సైట్‌లో వెళ్ళాలంటే ఆ వెబ్‌సైట్‌లోకి వెళ్ళకండి. ఓన్లీ ప్రభుత్వ వెబ్‌సైట్‌కే వెళ్ళండి. అది అఫీషియల్ వెబ్‌సైట్‌కే వెళ్ళండి. సో ఇది అఫీషియల్ వెబ్‌సైట్ ఇది. ఇక్కడ నేను రాశాను. aptet.apcfss.in ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెట్‌కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్‌సైట్. ఈ వెబ్‌సైట్ గిన మీరు అడ్రస్ బార్లో ఈ వెబ్సైట్ టైప్ చేస్తే మీకు ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ పేజీ కనిపిస్తుంది. సో ఈ టైప్ చేసి ఈ అడ్రస్ aptet.apcfss.in అని టైప్ చేసి ఎంటర్ నొక్కంగానే మీకు ఆ ప్రభుత్వ వెబ్సైట్ హోమ్ పేజీ కనిపిస్తుంది. సో హోమ్ పేజీ ఇలా ఉంటుంది. ఇది ఏపీ టెట్ ఫిబ్రవరి 2024 గవర్నమెంట్ ఆఫ్ ఏపీ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అని ఈ కీ కనిపిస్తుంది. ఈ పేజ్ కనిపిస్తుంది. ఈ పేజ్లో మీకు ఫస్ట్ ఇక్కడ న్యూ ఉన్నాయి రెస్పాన్స్ షీట్స్, ఆబ్జెక్షన్స్ ఆన్ కీ, క్వశ్చన్ పేపర్స్ అండ్ కీస్ ఇవన్నీ ముందు ఉండేటివి. కానీ ఈ రోజు వచ్చినది ఏంటంటే ఫైనల్ కీ. ఈ రోజు ఇది పెట్టారనమాట. ఫైనల్ కీ పెట్టారు. సో ఇప్పుడు మీరు ఈ పేజ్లోకి వచ్చినాక ఈ ఫైనల్ కీ అనే ఈ లింక్ మీద క్లిక్ చేయాలి. సో ఎప్పుడైతే మీరు ఈ ఫైనల్ కీ మీద క్లిక్ చేస్తారో అప్పుడు ఏమవుతుందంటే ఈ ఫైనల్ కీస్ ఉండేటువంటి పేజీ ఓపెన్ అవుతుంది. సో ఆ పేజీ ఇది ఈ విధంగా ఉంటుంది అనమాట. సో ఈ పేజీలో క్లియర్గా ఏముంటాయి, ఎగ్జామ్ డేట్ ఎప్పుడెప్పుడు ఒకటో తేదీ ఎగ్జామ్ డేట్ ఉంటుంది, ఎప్పుడు మార్నింగ్ సెషన్ జరిగిందా ఆఫ్టర్నూన్ సెషన్ జరిగిందా ఉంటుంది, దానికి సంబంధించిన పేపరు కీ ఉంటుంది, దానికి సంబంధించిన పోస్ట్ ఎస్జిటి అని ఉంటుంది, దానికి సంబంధించిన మీడియము ఆ లింక్ ఇవన్నీ ఉంటాయి. సపోజ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకటో తేదీ నేను మార్నింగ్ సెషన్ ఎగ్జామ్ రాశాను. సో ఒకటో తేదీ ఇక్కడ ఉంది, సెషన్ మార్నింగ్ ఉంది, ఇది ఇక్కడ ఫైనల్ కీ ఉంది. సో ఇది ఏం పోస్ట్ అది ఎస్జిటి అని ఉంది. సో ఏ లాంగ్వేజ్లో రాసినావు, తెలుగులో రాసావు. సో ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంది. ఇక్కడ మీరు క్లిక్ చేస్తే మీకు ఆన్సర్ ఆ కీ వస్తుంది అనమాట. ఆ కీ వచ్చినప్పుడు మీరు ఆ కీలో మీరు ఇచ్చినటువంటి ఆన్సర్స్ ఈ కీలో ఉన్న ఆన్సర్స్ ఒకసారి కంపేర్ చేసుకోవాలా. ముందర లింక్ మీద మీరు క్లిక్ చేశారు కదా, లింక్ మీద క్లిక్ చేయగానే ఆ కీ అనే లింక్ మీద క్లిక్ చేయగానే ఇలాగా పేజీ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు మొత్తం చూడొచ్చు ఎలా మీరు ఏ సెషన్లో ఏ డేట్లో ఏ సెషన్లో రాశారో దానికి సంబంధించిన క్వశ్చన్ పేపర్ యొక్క కీ ఇక్కడ మనకు డిస్ప్లే అవుతుంది. చూడండి ఇక్కడ నేను ఇప్పుడు ముందు ఏం చెప్పాను, ఒకటో తేదీ మార్నింగ్ సెషన్ అంటే సెషన్ 1 ఒకటో తేదీ 3వ నెల 2024 మార్నింగ్ సెషన్లో ఎస్జిటి సబ్జెక్ట్కి రాశాను అని దాని మీద నేను క్లిక్ చేశాను, ముందు చూపించాను కదా. సో అప్పుడు ఇక్కడ మొత్తం నీకు 150 బిట్స్కి సంబంధించినటువంటి 150 క్వశ్చన్స్ ఉన్నాయి, 150 సంబంధించినటువంటి ఆన్సర్స్ ఉన్నాయి. ఇప్పుడు నువ్వు మీరు ఆన్సర్ చేసింటారు కదా, మీరు పెట్టినటువంటి ఆన్సర్స్ ఇక్కడ ఇచ్చినటువంటి ఆన్సర్స్ క్రాస్ చెక్ చేసుకుంటా పోతే ఫైనల్గా నీకు ఎన్ని మార్కులు వచ్చాయి, సో నీకు ఎన్ని మార్కులు వచ్చాయి 150కి ఎన్ని మార్కులు వచ్చాయి అన్నటువంటిది మీకు తెలిసిపోతుంది. సో ఈ విధంగా మీరు చెక్ చేసుకోండి. సో హోప్ ఫర్ ద బెస్ట్, డిసప్పాయింట్ కావద్దు. హోప్ ఫర్ ద బెస్ట్, గుడ్ లక్ టు యూ ఆల్. Keep watching for the latest updates of TET.